ఒక 2 సంవత్సరాలు దాదాపు 18 నెలల టైం ఇవ్వండి నాకు అని అంతకంటే కూడా అడిగినారు మన ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా దాదాపు ఒక సంవత్సరం కాలంలో ఇవన్నీ పూర్తయినాక వీటన్నిటికీ కూడా మనం ప్రారంభోత్సవాలు చేసుకుంటాము. గన్పూర్ ఇంకో రేంజ్ లో ఉంటది. గన్పూర్ తప్పకుండా కూడా చాలా అభివృద్ధి పదాన్ని నడుస్తుంది. ఏదైతే ఒక చీడ పురుగు ఉందో ఆ చీడ పురుగు మళ్ళీ మళ్ళీ అంతకుముందు ఒక బకాసురుడు లెక్క, అంతకుముందు ఒక కుంభకర్ణుడు లెక్క తిని పడుకోవడం చేసి అప్పుడు ఏదైతే కళలు అన్నారో ఇప్పుడు కూడా అదే పగటి కళలతోటి ముందుకు వస్తున్నారు. వాళ్ళని నిజంగా కూడా చీడపురుగు లేదని తన్ను కొట్టండి. వాళ్ళు ఉన్న లాభం లేదు. అసలు వచ్చిందంటే మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప ఆ చెత్త మాటలు, ఆ చెత్త బాగుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈ పని ఎవరు చేసాము, ఈ రోడ్ ఎవరు చేసాము, ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టింది, ఈ హాస్పిటల్ లేకపోతే ఈ పిఎస్ ఎవరు చేసిందంటే అది కేవలం కడియం సిఆర్ గారు అంతకుముందు 20 ఏళ్ళ కింద చేసిన పని, మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చేసిన పనులు తప్ప అంతకుముందు తిన్నోళ్ళు పన్నోళ్ళు అయితే ఏ పనులు లేవో మీరందరూ గమనించాలి. గొట్టి మాటలు చెప్పి నువ్వు ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లలో మనకి మంచి మెజార్టీని ఇచ్చినారో రానున్న రోజులలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీనికి ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో అదే పార్టీని మీరు గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి ఉన్న కాడనే, గెలుపు ఉన్న కాడనే అభివృద్ధి అనేది ఇంకా బాగా నడుస్తుంది. మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. రానున్న రోజులలో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే వన్ సైడ్ గా వచ్చినారో ఎప్పుడైనా కూడా స్టేషన్ గన్పూర్లో వారు వన్ సైడ్ ఉండాలని మనసారా కోరుకుంటూ